అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ వంశీ. ఏం లేదండి, ఈరోజు వంశీ చికెన్ తీసుకొచ్చాడు. సో నా స్టైల్లో నేను వండే చికెన్ కర్రీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అంతకంటే ముందుగా అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చికెన్ వండే విధానం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టవ్ వేయించుకొని ఆల్రెడీ బౌల్లో ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా మసాలా ఐటమ్స్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను వండే చికెన్ కర్రీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ వే. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ ఉంటాయి, అవి ముందు మీకు చూపిస్తాను. ఆనియన్ మిర్చి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చి ధనియా పౌడర్, సో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు పీసెస్ అన్ని కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, చికెన్ మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేనైతే కేజీ చికెన్కి 4 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్, గరం మసాలా ఎక్కువ వేసుకోకండి. ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే. సో ఇలా ఉప్పు కారం పీసెస్కి బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఆయిల్ పైకి తెలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. సో వాటర్ పోసిన తర్వాత చికెన్ పీస్ ఉడికేంత వరకు 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. సో ఫ్రెండ్స్ చేసారా చికెన్ చాలా చక్కగా ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక సర్వ్ చేసేసుకోవడమే. సో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమందరం తినడానికి కూర్చున్నాం. స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో బావా, చికెన్ ఎలా ఉంది? సూపర్. పిల్లలు యమ్మీ, సూపర్ టేస్ట్.